నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన మనోరంజితం అనే నవలను ధారావాహికంగా విందామండి. ఇప్పుడు మొదటి భాగం మొదలు పెట్టేస్తున్నానండి. గేటు తీసుకుని లోపలికి వస్తున్న అమ్మాయి వైపు ఎవరా అన్నట్లు పరిశీలనగా చూసింది మనోరమ. ఉదయం 10 గంటలు దాటిన ఆ సమయంలో ఇంటి ముందున్న వరండాలో తీరుబడిగా కూర్చుని రెండోసారి కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ తిరగేస్తోంది. ఉదయమే హడావుడిగా ఉంటుంది కాబట్టి పైపైన చదివిన పేపర్ను తీరుబడిగా మరొకసారి చదవటం ఆమెకు అలవాటు. సరిగ్గా ఆ సమయంలో వచ్చిన అమ్మాయిని కూర్చోమన్నట్లుగా పక్కనున్న కుర్చీ చూపించి పనేమిటి అన్నట్లు చిరునవ్వుతో చూసింది. మనోరమ గారిని కలవాలని వచ్చానండి, మెల్లిగా చెప్పింది ఆ అమ్మాయి. నేనేనమ్మా. కాఫీ అలవాటుందా? ఓ కప్పు కాఫీ అని ఎవరికో పురమాయించబోతూ ఉంటే వద్దండి, నాకు అలవాట్లేదు, వినయంగా జవాబు చెప్పింది. మీరే ఇలా కనిపిస్తారని అనుకోలేదు. ఎవరో వచ్చారనే కబురు అందాక ఎప్పటికో వస్తారని, అప్పటి వరకు ఎదురు చూస్తూ కూర్చోవాలని అనుకుంటూ వచ్చాను. తీరా చూస్తే మీరేమో హంగు ఆర్భాటం లేకుండా సింపుల్గా ఉన్నారు అంటూ చిరునవ్వుతో చేతులు జోడించి నా పేరు మహిమ అండి అని చెప్పింది. మనోరమ చిరునవ్వుతో తల ఊపింది. మా వారు ఐఏఎస్ ఆఫీసర్ కానీ నేను మామూలు గృహిణినే కదా అంటూ మళ్ళీ మాటలు కొనసాగించింది. వారితో ఏదైనా పనుండి వచ్చామనుకుంటున్నాను. వారు ఇంటి దగ్గర ఎవరిని కలవరు. ఆఫీసులోనే ఏ పనైనా జరుగుతుంది. ఈ మధ్యనే చదువు పూర్తి చేసావనుకుంటున్నా. ఉద్యోగ ప్రయత్నమా? నీకు ఎవరేం చెప్పారో తెలియదు కానీ నా రికమెండేషన్ అస్సలు పనిచేయదు మరి, నిజం అంది మనోరమ చిరునవ్వుతో చూస్తూ. మహిమ ఒక క్షణం అటు ఇటు చూసింది. ఏదో చెప్పాలనుకుంటున్నట్లుగా గొంతు సవరించుకుంది కానీ మళ్ళీ దిక్కులు చూస్తూ మౌనంగా ఉండిపోయేసరికి మనోరమ చనువుగా, ఏదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పమ్మా, పర్వాలేదు. రికమెండేషన్ చేయలేకపోయినా ఏదైనా సలహా ఇవ్వగలనేమో ఆలోచిస్తాను అంది. మీరన్నట్లుగా నేను ఈ మధ్యనే చదువు పూర్తి చేసిన మాట నిజమే కానీ ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టలేదండి. కొన్నాళ్ళు మీ దగ్గరే ఉద్యోగం చేద్దామని. మాటలాపేసి బెరుకుగా చూసింది. మనోరమ చిన్నగా నవ్వింది. నేను సోషల్ సర్వీస్ లాంటివి ఏమీ చెయ్యను. ఇంకే రకమైన వ్యాపారాలు లేవు. ఇంటి పట్టునే ఉండి చిన్న చిన్న పనులు చక్కబెట్టుకుంటూ కాలక్షేపం చేసేస్తాను అంది. మహిమ వెంటనే, నేనొచ్చింది అందుకేనండి. నీడ పట్టున ఇంట్లోనే మీ వెంట ఉండి మీకు సాయంగా ఆ చిన్న పనులేవో చక్కబెడుతూ కాలక్షేపం కబుర్లు చెప్తూ అంది. మనోరమ మళ్ళీ నవ్వింది. బాగుందమ్మా, చూడటానికి చక్కగా ఉన్నావు, చిన్నదానివి, చదువుకున్నదానివి. ఏదైనా మంచి ఉద్యోగమే వస్తుంది. అలా ప్రయత్నం చేయకుండా ఇంటి పనులు సాయం అంటున్నావేమిటి? మనోరమ ఒక క్షణం ఆ అమ్మాయిని మళ్ళీ పట్టి పట్టి చూసింది. నా దగ్గరికి వెళ్ళమనే సమాచారం ఎవరిచ్చారు నీకు అడిగింది. మహిమ పెదవులపైకి చిరునవ్వు వచ్చింది. ఒక్క క్షణం ఆమె వైపు చూసి తల కొంచెంగా వాల్చింది. మనోరమకి ఏదో సందేహం వచ్చినట్లుగా అంటే అంటూ ఆగిపోయి మహిమ వైపు కళ్ళు పెద్దవి చేసి చూసింది. మహిమ మెల్లగా చెప్పింది. అవునండి, మీ ఆలోచన కరెక్టే. మీ అబ్బాయే చెప్పారు మీ సెలక్షనే ముఖ్యమని. అందుకే ఇంటర్వ్యూలా మీ దగ్గరకు వచ్చాను అంది. అర్థమైంది. నిన్ను చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది. అయినా వెంటనే ఓకే చెప్పలేకపోతున్నందుకు బాధగానే ఉంది అంటూ మనోరమ నిట్టూర్చింది. మహిమ ఆశ్చర్యంగా చూసింది ఆమె వైపు. అవునమ్మా, పెళ్ళంటే అంత తొందరపడి నిర్ణయించుకునే అంత చిన్న విషయం కాదుగా. మహిమ కూడా ఆమెలాగానే అంటే అంటూ ఆగిపోయి చూసింది. మనోరమ మళ్ళీ నిట్టూర్చింది. మీ అడ్రస్ ఇవ్వమ్మా, రేపు నేను వచ్చి మీ పెద్దవాళ్లతో నీతోనూ వివరంగా మాట్లాడతాను. మహిమ చురుగ్గా చూసింది. అర్థమైందండి మెల్లగానే అయినా దృఢంగా అంది. ఏమిటి అర్థమైందన్నట్లుగా మహిమ వైపు చూసింది మనోరమ. మహిమ నిట్టూర్చింది. మీ అబ్బాయి మాటల్ని బట్టి నేను మిమ్మల్ని ఇంకోలా అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు అందరిలాగానే అని అర్థమైంది. కొడుకు పెళ్ళి అనగానే మా ఇల్లు వాకిలి చూసి మా స్థితిగతుల్ని అంచనా వేసి పెద్దవాళ్లతో మాట్లాడటం అంటే ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలను నిక్కచ్చిగా మాట్లాడుకుని అప్పుడు మాత్రమే మీ అంగీకారం తెలియచేయగలరని, అంతే కదండి? మహిమ మాటల్లో తొంగి చూసిన పౌరుషము స్వాభిమానము గమనించిన మనోరమకు నవ్వొచ్చింది. అయితే మహిమ, నువ్వు పెద్దల ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా? సూటిగా అడిగింది. అలా అనుకుంటే మీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంటుంది?
మహిమ కూడా అలాగే అడిగింది. మరి పెద్దవాళ్లతో అనగానే నీకెందుకు ఇంత అసహనం కలిగింది? పెద్దవాళ్లతో మాట్లాడటం అంటే కేవలం కట్న కానుకల గురించి అయి ఉండాలా? నా ఆలోచన ప్రకారం అంతేనని. ఈ రోజుల్లో అయితే ఆ వ్యవహారం బాగుంటే మునుపటి వాళ్ళలా అభ్యంతరం చెప్పటం లేదు. అదొక్కటే పురోగతి అనుకోవాలి అంది మహిమ. అంటే మునుపు కులం గోత్రం అంటూ ఆలోచించేవాళ్ళని నీ అభిప్రాయం కాదు? ఆచార వ్యవహారాల్లో తేడాలుండి ఇబ్బందులు ఎదురవుతాయోననే ఉద్దేశంతో ఒకే కులంలో వివాహం జరగటం బాగుంటుందని పెద్దలు భావించి నిర్దేశించి ఉంటారు. అలాగే కయ్యానికైనా వియ్యానికైనా సమఉజ్జి ఉంటే బాగుంటుందని భావించి ఉండొచ్చు. అందుకనే పెద్దవాళ్ళు తమ పిల్లలకు పెళ్లి సంబంధాలు చేసేటప్పుడు ఇలాంటి అన్ని వ్యవహారాలను గురించి ఆలోచించి నిర్ణయించుకుంటారు. అందులో తప్పు పట్టడానికి ఏముందమ్మా? కాకపోతే పిల్లలు బాగా ఇష్టపడి ఒకరినొకరు కావాలని అనుకుంటున్నప్పుడు కాదనటానికి సరైన కారణాలు లేకపోతే కేవలం కులం ఆస్తులకు ప్రాధాన్యత ఇచ్చి పెద్దవాళ్ళు అభ్యంతరం చెప్పటాన్ని నేను సమర్థించను. ఏదైనా లోటుపాట్లు కనిపిస్తే అందరూ కలిసి కూర్చుని ఇష్టాలు అభిప్రాయాలు చెప్పుకోవాలి. కలిసి జీవించేది పిల్లలే కాబట్టి వాళ్ళ ఇష్టాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని నా వ్యక్తిగత అభిప్రాయం కూడా. అలాగే అన్ని సందర్భాల్లోనూ తల్లిదండ్రుల చేయూత అభిప్రాయాలకు విలువిచ్చిన పిల్లలు పెళ్లి విషయంలో మాత్రం వారి అనుమతి అనవసరం అన్నట్లుగా ప్రవర్తించడం కూడా సమంజసం కాదు. అవునా అంది. అందుకే కదండి మీ అనుమతి కోసం మీ దగ్గరకు వచ్చాను. మీరేమో మా పెద్దవాళ్ళతో మాట్లాడాక మీ అభిప్రాయం చెప్తానన్నట్టుగా మాట్లాడటం నన్ను నిరాశపరిచింది. చాలామంది పెళ్ళంటే ఆర్థిక ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ ఉండటం నేను గమనించాను. ఈ విషయం నిజమేనని మీరు ఒప్పుకుంటారా అంది మహిమ. ఆమె ప్రశ్నకు మనోరమ చిరునవ్వుతో చూసి ఒక క్షణం మౌనంగా ఉండి తర్వాత చెప్పింది. చాలామంది విషయంలో నువ్వు అన్నది నిజం కావచ్చునేమో కానీ కొద్ది మందికి మినహాయింపు ఉందని నువ్వే అంగీకరిస్తున్నావుగా. ఆ కొద్ది మంది జాబితాలో నేను ఉంటాను. ఇది ఖచ్చితంగా చెప్పగలను. నేను మీ ఇంటికి వస్తానన్నది ఆస్తిపాస్తుల అంచనాకు కానే కాదు, మీ వాళ్ళ అంగీకారం కోసం మాత్రమే. మహిమ మళ్ళీ చురుగ్గా చూస్తూ, మా వాళ్లకు తెలియకుండానే నేను ఇక్కడికి వచ్చానని అనుకుంటున్నారా? మీ అనుమతి అడిగే ముందు మా వాళ్లకు విషయం చెప్పకుండా ఉంటానని ఎలా అనుకున్నారు అని అడిగింది. మనోరమ గట్టిగా నిట్టూర్చింది. మా వాడి గురించి మీకు తెలియని కొన్ని విషయాలు నీకు మీ పెద్దవాళ్లకు చెప్పాలన్న అభిప్రాయమే నాది అంది. వారికున్న మందు వ్యసనం గురించేనా అండి? మనోరమ కళ్ళు పెద్దవి చేసి చూసింది. అంటే నీకు తెలిసే అంగీకరించావా? మీ అబ్బాయి ఇప్పుడు 3-4 నెలలుగా ఆ అలవాటు మానేశాడని మీకు. మహిమ మాటలు పూర్తి చేయకముందే మనోరమ ఆ విషయం నాకు తెలుసు అంది. అప్పుడు మహిమ ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అంటే ఈ విషయం తెలిసి మీరు తల్లిగా పెళ్లి గురించి ఎందుకు అభ్యంతరం చెప్పాలనుకున్నారు అని అడిగింది. మనోరమ చిన్నగా నిట్టూర్చింది. నిన్ను చూసి చూడగానే నాకు నీ పట్ల మంచి అభిప్రాయమే కలిగింది, ఇష్టమూ కలిగింది. నా స్వార్థం కొద్దీ ఆనందంగా అంగీకరించాలనిపించింది. కానీ ఈ కాసేపట్లో నీ మీద ఏర్పడిన ఇష్టంతో నీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిన్ను హెచ్చరించాలని అనిపించింది. చిన్నపిల్లలకు ఈ వయసులో ప్రేమ అనే వ్యామోహంలో ఎదుటి వ్యక్తి బలహీనతలను పెద్దగా పట్టించుకోరు. ఆ తర్వాత కలిసి జీవించేటప్పుడు మాత్రం ఇబ్బందులు సమస్యలు ఏర్పడతాయి, కీచులాటలు ప్రారంభమవుతాయి. మహిమ ఆలోచనలో పడినట్లుగా ఒక్క క్షణం మౌనంగా ఉండి తర్వాత అడిగింది. అయితే ఈ పెళ్లి పట్ల మీకు అభ్యంతరం కేవలం ఈ విషయం వల్లనే అంటారా? అంతే, అంతకుమించి ఏ విషయానికి ప్రాధాన్యత ఇవ్వను. మనోరమ మాటలో నిశ్చింత కలిగించినట్లుగా మహిమ ముఖ కవళికలు స్పష్టం చేశాయి. నాకు ఆ విషయంగా అభ్యంతరం లేదులేండి. బాగా ఆలోచించే నిర్ణయించుకున్నాను. మళ్ళీ ఆ అలవాటుకు లొంగరనే నమ్మకం ఉంది. ఒకవేళ సమస్యలు వచ్చినా ఎదుర్కోగలననే ధైర్యమే ఉంది అంది మహిమ. మనోరమ నిర్లిప్తంగా చూసింది. మీ పరిచయం కొద్ది కాలమే. మావాడు నాకు పుట్టినప్పటి నుండి తెలుసుగా. ఇప్పటికి చాలాసార్లు ఇలాంటి నిర్ణయాలు విని అపనమ్మకం ఏర్పడి నీతో ఇలా మాట్లాడాల్సి వచ్చింది అంది మనోరమ. ఆ అలవాటు మీదున్న వ్యామోహం గట్టిగా నిలబడనివ్వదు, తేలిగ్గా లొంగిపోతూ ఉంటారు. అయితే బలమైన శక్తిలా పక్క నుండి దారి మళ్లకుండా చూడగలను అనిపిస్తోంది. అంటే ఇన్నాళ్ళు మీరు ఆ పని చెయ్యలేకపోయారని నా ఉద్దేశం కాదండి. మీకు దూరంగా ఉంటారుగా, అందువలన వీలు కాకపోయి ఉండొచ్చని అంతే అంటూ మహిమ నవ్వేసింది.
మనోరమ కూడా చిన్నగా నవ్వుతూ అంది. ఆ ఊబి నుండి మా వాడు నీ ఊతంతోనే బయటపడి మళ్ళీ నీ తోడు వల్లనే అటువైపుగా అడుగులు వేయకుండా నిబ్బరంగా నిలబడగలిగితే అంతకన్నా మేము కోరుకునేది వేరే ఏమీ ఉండదమ్మా. నీకు తెలియదనుకుని ముందు పొరపడ్డాను, కానీ అన్నీ తెలుసుకుని నువ్వు నిర్ణయించుకున్నావని తెలిసాక ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. మీ అడ్రస్ ఇవ్వమ్మా, మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాం, ఆయనకు ఈ మాట చెప్తాను అంది. మహిమ తల ఉంచుకుని మెల్లని స్వరంతో, నాన్న లేరండి, అమ్మ ఒక్కరే ఉద్యోగం చేస్తోంది, స్కూల్లో టీచర్గా అని చెప్పింది. అయ్యో అలాగా, నువ్వు కాకుండా పిల్లలు అంటూ ప్రశ్నార్థకంగా చూసింది మనోరమ. నేనొక్కదాన్నేనండి అంది మహిమ. ఒక్క క్షణం ఏదో స్ఫురించినట్లు ఆలోచించిన మనోరమ, అడ్రస్ కాదు కానీ మీ అమ్మగారి ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను రేపు మా ఇంటికి రమ్మని పిలుస్తాను. రేపు ఇదే సమయానికి మీరు వస్తే కాసేపు అందరం మాట్లాడుకుందాం, భోజనం చేసి వెళ్దురు కానీ సరేనా అని అడిగింది. మహిమ పెదవులపైకి చిరునవ్వు వచ్చింది. మీరు మా ఇంటికి రాకుండా మమ్మల్ని ఎందుకు రమ్మన్నారో అర్థమైంది. మా స్థితిగతులు తెలుసుకునే ఉద్దేశంతో వస్తానన్నారని నేను అనుకున్నందుకే మీరు ఇప్పుడు మనసు మార్చుకున్నారు అంతేగా. మనోరమ ఏదో చెప్పబోతూ ఉంటే మళ్ళీ మహిమ వెంటనే అంది, ఇప్పుడు నాకు ఇందాకటి అనుమానాలు ఏమీ లేవండి, మీరే మా ఇంటికి రావాలి అంది. కేవలం నీ మాటల వల్లే నేను అభిప్రాయం మార్చుకోలేదు. ఇరు కుటుంబాలకు పరిచయం కలగటమే ముఖ్యం అంతే కదా. ఎవరింటికి వస్తేనే తర్వాత ఎలాగో వస్తాము, రేపు మాత్రం మీరిద్దరూ రండి. సరేనన్నట్లుగా మహిమ తల ఊపింది. ఆఫీసు ఫైల్స్ తిరగేస్తున్న భర్త వైపు కొంచెం తీక్షణంగా చూసిన మనోరమ, ఇంట్లో ఆఫీస్ పని కూడదనే ఒప్పందాన్ని మర్చిపోయారా అంటూ నిలదీసింది భర్తని. కాదులే, నువ్వేదో బిజీగా ఉన్నావేమోననుకుని కాలక్షేపానికి తీసి చూస్తున్నాను అంతే అంటూ ఫైల్ మూసేసి నిరంజనరావు మనోరమ వైపు చిరునవ్వుతో చూశాడు. నువ్వు కబుర్లు చెప్తానంటే నేనెందుకు ఆఫీస్ పనిలో పడతానో చెప్పు, మంచి విషయాలేగా అన్నాడు. ఏమిటో అంటూ నిట్టూర్చిన మనోరమ, ఆనందంగానూ ఉంది, ఆందోళన కలుగుతోంది అంది. ముందు ఆనందం కలిగించిన కబురు చెప్పు, ఆసక్తిగా భార్య వైపు చూశాడాయన. మనోరమ నిర్లిప్తంగా, అన్ని సంగతులేమీ లేవు, ఒకే విషయానికి 2 విధాలుగానే ఉంది అంది. నిజమా? అయినా సాగదీయకుండా విషయం ఏమిటో వివరంగా చెప్దు అన్నాడు. కట్టే కొట్టే అన్నట్టు అంత క్లుప్తంగా కంగారుగా చెప్పాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు ఖాళీయేగా. ఈరోజు ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చింది, నా దగ్గర ఉద్యోగం కావాలని అడిగింది. ఇప్పటికే 4-5 ఉన్నారు, వాళ్ళకే సరిపడే పనులు లేవని చెప్పే ఉంటావు, ఇందులో అంత విశేషం ఏముంది అన్నాడు నిరంజనరావు. విశేషమే మరి, యజమానురాలి పోస్ట్ కావాలట, పైగా నేను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయాలట. ఆ అమ్మాయికి అంత ధైర్యం నీ పోస్ట్కి ఎసరు పెట్టాలనుకుందా? అంటే నీకు రిటైర్మెంట్ వయసు వచ్చేసిందని తెలుసుకుందంటావా? అతని పెదవులపైకి తమాషాగా చిన్న చిరునవ్వు వచ్చింది. మనోరమకి నవ్వొచ్చింది కానీ బిగబట్టింది, కోపాన్ని అభినయించింది. మీ ఆలోచనలు దారి తప్పుతున్నట్టున్నాయి, నాకంటే ముందుగా మీరే రిటైర్ అవుతారు, అది తెలుసుకోండి. ఈ ఇంటికి కాబోయే యజమానురాలు కోడలేగా, అందుకని నేను ఆ ఉద్దేశంతో అన్నాను. మనవాడి రికమెండేషన్లో నా దగ్గరకు ఇంటర్వ్యూ కోసం వచ్చానంటూ అసలు విషయాన్ని అలా తెలివిగా చెప్పింది. అబ్బా, అలా ఆగి చెప్పకపోతే ఒకేసారి వివరంగా చెప్పొచ్చుగా. మనవాడి గురించి నువ్వైనా వివరంగా తెలియచేసావా లేదా? కొంచెం చిరాకు తొంగి చూసింది ఆయన మాటల్లో. తనకు తెలియకపోతే కదా, 3 నెలలుగా మందు అలవాటుకు దూరంగా ఉంటున్నాడని తెలుసుట, అసలు దానికి తన స్నేహమే కారణమని నమ్ముతోంది. పైగా భవిష్యత్తులో కూడా మళ్ళీ ఆ అలవాటు జోలికి వెళ్ళాడని గట్టి నమ్మకంతో మాట్లాడుతోంది. నేనెలా కాదంటాను? తనకి అంత నమ్మకం ఉందనే మనకేం అభ్యంతరం లేదన్నాను. రేపు వాళ్ళ అమ్మగారిని తీసుకుని మళ్ళీ మన ఇంటికి వస్తుంది, మీరు ఆ సమయానికి ఇంట్లో ఉంటే బాగుంటుంది. ఆ అమ్మాయికి తండ్రి లేడు కూడా మనోరమ మెల్లిగా చెప్పింది. సరే, ఇక నేను మాత్రం ఎందుకులే, మీరే అన్ని విషయాలు మాట్లాడుకోండి. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పుడు మనం చేసేది ఏమీ ఉండదు. కాకపోతే బాధ్యత ఉంది కాబట్టి రేపు ఆ అమ్మాయి తల్లిగారికి అన్ని విషయాలు దాచకుండా చెప్పడం మంచిది. నిరంజనరావు నిట్టూర్చాడు. మౌనంగా ఆలోచనలో పడినట్లున్న ఆయన మనోరమ వైపు ఆసక్తిగా చూస్తూ అడిగాడు. అమ్మాయి ఎలా ఉంది? నీకు నచ్చిందా? మనవాడికి సరైన జోడీలా ఉంటుందా? మనోరమ చిరునవ్వుతో చూసింది. మొదట అడగాల్సిన ప్రశ్న ఇది, కాకపోతే మన సమస్యల్ని బట్టి ఆఖరిగా వచ్చిందని అర్థమైంది.
చూడగానే నచ్చటమే కాదు, ఏదో ఆత్మీయత కలిగింది. అందుకే విషయం తెలిసి ఆనందంతో పాటు ఆందోళన కలిగింది. చిన్నపిల్ల ప్రేమ మైకంతో పెళ్లికి సిద్ధపడుతోంది అనిపించింది. తన మీద ఏర్పడిన ఇష్టంతో నేనే అంగీకరించనని చెప్పాను. అయితే నా అభ్యంతరానికి ఆ అమ్మాయి వేరే కారణాలు ఊహిస్తోందని తెలిసి వివరం చెప్పాను. తనకి తెలుసునని, అయినా తనకి మనవాడి పట్ల బాగా నమ్మకం ఉందని చెప్పింది. సరే, రేపు వాళ్ళు వచ్చినప్పుడు మరొకసారి వివరంగా చెప్తాను. అయినా వాళ్ళు ముందుకొస్తే మనకి ఆనందమే కదా అంది మనోరమ. అవునన్నట్లుగా ఆయన చిరునవ్వుతో తల ఊపాడు. మనోరమ ఉత్సాహంగా వెంటనే కొడుక్కి ఫోన్ చేసింది. ఆ అమ్మాయి ఇంటికొచ్చి చెప్పే వరకు తనకు తెలియకుండా ప్రేమ విషయం ఎందుకు దాచావని నిలదీసింది. కొంచెంగా కోపము చూపించింది. మొన్నటి వరకు మేమే ఒక నిర్ణయానికి రాలేదమ్మా. వచ్చిన వెంటనే ముందుగా తనే చెప్తాననేసరికి నేను సరేనన్నానమ్మా అని కొడుకు చెప్పేసరికి మనోరమ శాంతించింది. ఉత్తుత్తి కోపానికి భయపడి చెప్పేసి హాయిగా నవ్వేసింది. ఒక కంటితో మనోరమ తీరును గమనిస్తున్న నిరంజనరావు, అప్పుడే కొడుకు పెళ్ళైపోయినట్టుగా ఆనందించేకు. వాళ్ళిద్దరిలో ఎవరు వెనకడుగు వేసినా నువ్వు అడ్డు చెప్పకుండా ఉండాల్సిందే. అది అర్థం చేసుకో. అప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా నిరాశపడకుండా ఉంటావు అన్నాడు. ఆమె అతని వైపు చురుగ్గా చూసి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. మర్నాడు ఉదయం మహిమ ఇచ్చిన నెంబర్కు ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళిద్దరినీ తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించింది మనోరమ. మహిమ తల్లి వసుంధర మధ్యాహ్నం కాకుండా సాయంకాలం వస్తామని, భోజనాది ఉంది మరొకసారి చూద్దాంలేండి అంటూ ఆ ప్రతిపాదనను సున్నితంగానే తిరస్కరించింది. మనోరమ కూడా సరేనంటూ అంగీకరించింది. అనుకున్న ప్రకారం సాయంకాలం వచ్చిన వారిద్దరిని మనోరమ సాదరంగా ఆహ్వానించింది. మహిమ ఉత్సాహంగానే ఉంది, కానీ వసుంధర మాత్రం ఏమీ పట్టనట్లు నిరాసక్తంగా ఉండటాన్ని మనోరమ గమనించింది. ఆ మాటే అంది ఆమెతోనూ మనోరమ. అదేం లేదండి, నేను మామూలుగానే ఉన్నానండి అంటూ నవ్వే ప్రయత్నం చేసింది ఆమె. మీరేమి మొహమాటంగా ఉండకండి. మీరేం అడగాలనుకున్నా సందేహించకండి. ఏ విషయమైనా నిస్సంకోచంగా మాట్లాడుకుంటే అనవసరమైన అపోహలు ఏర్పడకుండా ఉంటాయి. మీరేం లేదని అన్నా కానీ మీ మనసులో ఏదో ఉందనిపిస్తోంది మరి అంది మనోరమ. వసుంధర నిర్లిప్తంగా నవ్వింది. నేను మా అమ్మాయిలా కొత్త వాళ్లతో తొందరగా మాటలు కలపలేను, అది విషయం. కాకపోతే మా అమ్మాయి గురించి మీకు ఓ మాట చెప్దామని ఉంది, చాలా మొండిది అంటూ మహిమ వైపు కొంచెం చురచురా చూసింది. మహిమ జవాబుని చెప్పకుండా నవ్వేసి ఊరుకుంది. అవునా, నిన్న తన మాటలు విన్నాక కొంచెం ఆత్మవిశ్వాసం ఎక్కువే అనుకున్నానంతే. మీకేమో మొండితనంగా అనిపిస్తోంది కాబోలు అంది మనోరమ. మహిమ కల్పించుకుని, నేను ఇప్పటి వరకు ఏ విషయంలోనూ అమ్మ మాటను కాదని లేదు. మొదటిసారిగా నా జీవితానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాన్ని తన ఇష్ట ప్రకారం కాకుండా స్వాతంత్రించానని నన్ను మొండిదానిగా తీర్మానించేస్తోంది అమ్మ అంది. వసుంధర నెట్టూర్చింది. ఇప్పటి వరకు తను కాదనే అవసరమే రాకుండా నేనే తన ఇష్టాన్ని గమనించి అన్ని విషయాల్లోనూ నిర్ణయాలు తీసుకున్నాను. ఇప్పుడే నేను మొదటిసారిగా తన నిర్ణయాన్ని వ్యతిరేకించాను అంది వసుంధర. మనోరమ ఆశ్చర్యంగా ఇద్దరినీ చూస్తూ, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు అంది. మహిమ నవ్వేసింది. వసుంధర మహిమ వైపు కొంచెం కినుకుగా చూస్తూ, అమ్మాయి సంగతేనండి. తన పెళ్లి విషయంలో నా అభ్యంతరాన్ని లెక్క చేయటం లేదు, కొట్టి పారేసింది. మనసులో మాటను మీరు చెప్పమన్నారని ఆగలేక చెప్పేశాను మరి అని నిట్టూర్చింది వసుంధర. మనోరమ కొంచెం ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, మీకునా అభ్యంతరం అంది. వసుంధర మళ్ళీ నిట్టూర్చి, నిన్న మీ ఇంటికి నన్ను రమ్మంది. నేను రానని, నాకు ఇష్టం లేదని గట్టిగా చెప్పేసినా మీ ఇంటికి తనొక్కతే వచ్చింది. అయితే ఇంటికి వచ్చాక మీ మధ్య జరిగిన సంభాషణ అంతా నాకు వివరంగా చెప్పేసరికి చాలా ఆశ్చర్యపోయాను నేను. మీరు ఇంత నిజాయితీగా మీ అబ్బాయి గురించి నిజాలను చెప్తూ మా అమ్మాయిని ఆలోచించుకోమని హెచ్చరించడం చాలా గొప్ప విషయంగా అనిపించింది. అందుకే మీరు పిలవగానే నేనేం సంశయించకుండా వచ్చేశాను. ఇప్పుడు ఇలా మాట్లాడేస్తున్నాను అంటూ మనోరమ్మ వైపు కొంచెం బెరుగ్గా చూసింది. మీరు ఇలా మాట్లాడటమే బాగుంది. అయితే ఒక ప్రశ్న, మా వాడి గురించి మీ అమ్మాయి చెప్పిన వివరాలేంటి? మీకెందుకు అభ్యంతరం కలిగింది? అది చెప్పండి అభ్యర్థిస్తున్నట్టుగా అడిగింది మనోరమ. నేనే చెప్తానండి అంటూ సిద్ధపడిన మహిమ వైపు చొరచొరా చూసి, నువ్వు నీ వాదన ఏమిటో తర్వాత చెప్దువు గాని, నన్ను అడిగారు కాబట్టి ముందుగా నన్ను మాట్లాడినివ్వు అంది వసుంధర. సరే సరే చెప్పు, నేనేం కాదనను
అంది మహిమ చిరునవ్వుతో. వసుంధర మనోరమ వైపు తిరిగి ఏం లేదండి అంటూ మొదలుపెట్టింది. పరీక్షలయ్యాయి, ఇంట్లో ఊరికే కూర్చుంటే బోరుగా ఉంది. బెంగుళూరులో ఉన్న ఫ్రెండుని కలిసి వస్తానంటే సరే అన్నాను. ఆ ఫ్రెండ్ అక్కడ ఉద్యోగం చేస్తుంది రండి. వెళ్ళిన 2 రోజులకే ఫ్రెండ్ ఉద్యోగం చేస్తున్న సెంటర్లోనే. పేరేదో చెప్పింది కానీ అప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు. తను ట్రైనీగా చేస్తానని చెప్పింది. 4 నెలలే అని చెప్పింది. నేనెప్పుడు తన ఇష్టాలకు అభ్యంతరం చెప్పను కాబట్టి దీనికి సరేనన్నాను. అన్ని రకాలుగాను ఆలోచించి నిర్ణయించుకుంటుందని తన పట్ల నాకు నమ్మకం ఉంది. భవిష్యత్తులో ఏ ఉద్యోగానికైనా ఆ ట్రైనింగ్ పనికొస్తుందేమో అనుకున్నాను. కానీ తను ఆ ట్రైనింగ్ తీసుకోవడానికి కారణం వేరే ఉందని తర్వాత తెలిసింది చెప్పింది వసుంధర. కారణం ఏమిటంటారు? మధ్యలోనే అడిగింది మనోరమ. అది మందు లాంటి వ్యసనాలకు బానిసలైన వాళ్లకు ట్రీట్మెంట్ ఇచ్చే సెంటర్ అని నాకు తెలిసింది. అక్కడ సైకియాట్రీ ట్రైనీగా పనిచేస్తున్న ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఒక యువకుడితో మా అమ్మాయి ప్రేమలో పడి తను ఆ సెంటర్లో పనిచేయటం మొదలుపెట్టింది. తాగుడు అలవాటు నుండి అతను పూర్తిగా బయటపడ్డాడని, అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా మహి చెప్పినప్పటి నుండి నాకు ఒకటే ఆందోళన. నా అభ్యంతరాన్ని లెక్క చేయనంతగా అతడి పట్ల ఇష్టాన్ని పెంచుకుంది. ఒక్క మాట మనోరమ మధ్యలో అడిగింది. మీరెందుకు కాదన్నారు? అతనికి ఆ అలవాటు లేదని, పూర్తిగా మానేశాడని మహిమ చెప్పే ఉంటుందిగా. చెప్పిందండి అంటూ వసుంధర నిట్టూర్చింది. ఆ అలవాటుకు బానిసైన వాళ్ళు ఏ కారణంతో మానేసినా కానీ మళ్ళీ మామూలు అయిపోతారని, అంటే తేలికగా లొంగిపోతారని నా అనుభవం చెప్పింది. మరి అందుకే అంటే మనోరమ వసుంధర వైపు ప్రశ్నార్థకంగా చూసింది. అది చెప్తాను, ఒక్క మాటలో చెప్పొచ్చు కానీ నా ఆవేదన అర్థమవుతుందని కొంచెం వివరంగానే చెప్తా. నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఒక సంబంధం మా అందరికీ బాగా నచ్చింది. అన్ని విషయాలు మాట్లాడుకుని ఇక నిశ్చయమని అనుకుంటున్న సమయంలో మా దగ్గర బంధువుల్లో ఒకరు ఆ అబ్బాయికి మందు అలవాటు ఎక్కువని కబురు చేరవేశారు. దాంతో మా వాళ్ళు సందిగ్ధంలో పడ్డారు. వాకపు చేస్తే అతను నిజాయితీగా నిజమేనని ఒప్పుకుని పెళ్లి తర్వాత మానేస్తానని చెప్పాడు. మా వాళ్లకు నమ్మకం కుదరలేదు. ఎందుకొచ్చిన గొడవని అనుకుంటున్నారనే విషయం తెలిసి అతను నాకు మాట ఇస్తున్నట్లుగా ప్రత్యేకంగా తెలియజేశాడు. దాంతో నేను ఆ సంబంధమే చేసుకుంటానని పట్టుపట్టాను. మా వాళ్ళు ఎంత నచ్చ చెప్పినా నేను వినిపించుకోలేదు. దాంతో మా నాన్నకు బాగా కోపం వచ్చి పెళ్లి చేసినా కానీ తర్వాత ఏం జరిగినా బాధ్యత తీసుకోమని, ఎటువంటి బంధము బాధ్యత ఉండదని హెచ్చరిస్తున్నట్లుగా బెదిరించారు. నేను బింకంగా సరేనన్నాను. కొంచెం అయిష్టంగానే పెళ్లి చేసి మా వాళ్ళు చేతులు దులుపుకున్నారు. నా కోరిక నెరవేరిందనే సంతోషమే కానీ నేనేమీ బాధపడలేదు. మా అత్తగారు వాళ్ళు మొదటి నుండి మాతో అంటీ ముట్టనట్టుగానే ఉండేవాళ్ళు. ఎవరెలా ఉంటేనేమో అన్నట్టుగా మేము స్వతంత్రంగా ఆనందంగానే రోజులు గడిపేశాం. మా వాళ్ళు నాకిచ్చిన 10 ఎకరాల కంది తోటను ఆయన అమ్మేసి సరదాలకు జలసాలకు కైంకర్యం చేసేశారు. నేను దానికి ఏమీ చింతించలేదు. పైగా మా తోటి ఉద్యోగస్తులంతా సైకిళ్ళ మీద స్కూటర్ల మీద తిరుగుతూ ఉంటే మేము దర్జాగా కారులో క్లబ్బులకి షికారులకు తిరగగలుగుతున్నామని గొప్పగా భావించేదాన్ని. ఆయన కొన్నాళ్ళు మందు అలవాటుకు దూరంగానే ఉన్నారు. నాకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని ఆయన నిజాయితీకి సంబరపడిపోతూ మా వాళ్ళ దగ్గర ఇప్పుడేమంటారు అన్నట్టు గొప్పగా చూసేదాన్ని. ఆ విషయంగా మా వాళ్ళెవరూ సంతోషించినట్లుగా కాకుండా ముభావంగానే ఉండేవాళ్ళు. వాళ్ల మాట నిజం కానందుకు ఇంకెలా ఉంటారులే అనుకున్నాను. ఆ తర్వాత మెల్లగా మందు అలవాటు ప్రారంభించినా నేనేం మాట్లాడలేదు. రోజుల్ని బట్టి ఆ మాత్రం అలవాటు అందరికీ ఉంటుందిలే అని సరిపెట్టుకున్నాను. చివరకు అది ఒక్కరోజు కూడా మానలేనంత వ్యసనంగా మారాక నేనేం చెప్పినా వినరని అర్థమై మౌనంగా ఉండటం అలవాటు చేసుకున్నాను. అంతకన్నా గత్యంతరం లేకపోయింది. చివరకు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయని స్థితికి వచ్చేశారు. ఒళ్ళు తెలియని స్థితిలో కారు నడుపుతూ యాక్సిడెంట్ చేసి ప్రాణం పోగొట్టుకున్నారు. గద్గదమైన కంఠాన్ని కూడ తీసుకోవటానికి అన్నట్లు కాసేపు వసుంధర మౌనంగా ఉండిపోయింది. మనోరమ కొంచెం దగ్గరగా జరిగి ఆమె చేతిని పట్టుకుంది. వసుంధర కూడా తెప్పరిల్లినట్లుగా మామూలుగా మారి మళ్ళీ మాటలు మొదలుపెట్టింది. అప్పటికి మా అమ్మాయికి 8 ఏళ్ళు ఉంటాయండి. ఆ దుర్ఘటన కలిగించిన విచారాన్ని నుండి తేరుకోవటానికి చాలా సమయమే పట్టింది. ఎవరి ఆసరా లేదు. ఆర్థికంగా శారీరకంగా చాలా బాధలే ఎదుర్కొన్నాను. ఒక బంధం ఉంది కాబట్టి కూతుర్ని పెంచి ప్రయోజకురాల్ని చేయాలనే లక్ష్యంతో నిలదొక్కున్నాను. పెళ్లికి ముందు ఆపేసిన చదువును కొనసాగించాను.
ఎవరి దగ్గర నుండి నేను సహాయాన్ని ఆశించలేదు, అర్థించలేదు. తాగిన మైకమంటూ కారణం చూపటం వల్ల నష్టపరిహారము ఎక్కువ రాలేదు. కొంత అప్పులకి పోగా మిగిలిన దాంతో ఎలాగో రోజుల్ని గడిపి పరీక్షలు రాసి పట్టుదలతో ఉద్యోగం సాధించాను. అమ్మాయికి పెళ్లి చేసి పంపించి బాధ్యత తీరాక ఇంకొక 4 ఏళ్లలో రిటైర్ అయ్యాక విశ్రాంతిగా ప్రశాంతంగా రోజుల్ని వెళ్ళదీస్తాననుకుంటూ ఉంటే చూడండి, నాకు మళ్ళీ ఇలాంటి సమస్య వచ్చి పడింది. సరిగ్గా అప్పుడు నేను మా వాళ్లతో వాదించినట్లే తను మాట్లాడుతుంది. ఈ వయసులో ఇది సహజమేనని అర్థమైనా తల్లిగా తన భవిష్యత్తు ఎలా ఉంటుందోనని తల్లడిల్లుతున్నాను. అంతేనండి అంటూ ముగించిన వసుంధర కళ్ళు తుడుచుకుంది. ఒక్క క్షణం ఎవరూ మాట్లాడలేదు. మళ్ళీ వసుంధరే అంది, నిన్న మీ ఇంటికి బయలుదేరినప్పుడు నాకు మనసులో కొంత బాధ, భయం ఉన్నమాట నిజమే. కానీ మహిమ ఇంటికి వచ్చాక మీ మధ్య జరిగిన సంభాషణ అంతా వివరంగా చెప్పాక నాకు చాలా ఊరటగా అనిపించిందండి. నిజం, ఏం జరిగినా కానీ అంటే ఏదో కీడు జరుగుతుందేమోననే ఆలోచనతో అనటం లేదు. ఒకవేళ నేను ముందు అనుమానించినట్లుగా అబ్బాయి మళ్ళీ ఆ అలవాటుకు లొంగిపోయినా కానీ అత్తామామల ఆసరా ఉంటుందనే నమ్మకం ఏర్పడింది. మీ రోజులలా కాదు, ఏం జరిగినా తట్టుకుని ఒంటరిగా బ్రతకగలననే ధీమా, ధైర్యము ఉన్నాయి. అందువల్ల నువ్వేమి భయపడకమ్మా అంటోంది మహిమ. నలుగురి ఆసరా లేకుండా ఒంటరి పోరాటం ఎంత కష్టమో తనకు అర్థం కావటం లేదని విసుక్కున్నాను. అయితే నిన్నటి మీ ఆదరణ గురించి విన్నాక నాకు నిశ్చింతగా ఉందండి. నిజం. అయితే ఒక మాట కూడా చెప్పాలి. మహిమ నాన్న పెద్ద ఉద్యోగమే చేసినా, ఎంత హోదా దర్జా వెలగబెట్టినా ముందు చూపు లేకపోవటం వలన ఉన్నది కాస్త తెగనమ్మటమే కానీ కొంతైనా పొదుపు చేయలేకపోయారు. జరిగిపోయిన దాని గురించి తలుచుకొని బాధపడటం లేదు. కానీ ఇప్పుడు మా తోటి వాళ్ళని చూస్తుంటే నాకు అనిపిస్తుంది, రోజు గడిచిపోతుంది కదా అని నిశ్చింతగా ఉండటం కాదు, మరుసటి రోజు గురించి కొంతైనా ఆలోచన అవసరమేనని. నేను ఉద్యోగం చేస్తున్నా కానీ పొదుపు చేయగలిగింది చాలా కొంచెమే. తనని కట్న కానుకల ప్రసక్తి లేకుండా పెళ్లికి సిద్ధపడే వ్యక్తిని అంగీకరిస్తానంటూ మా మహిమ ఎప్పటి నుండో అంటూ ఉండేది. అలాగే జరుగుతుంది చూసావా అంది నిన్న నాతో. ఇంత హోదాలో ఉండి కూడా మీరు కేవలం పిల్లల ఇష్టాలకే ప్రాముఖ్యతనిచ్చి అంగీకరించడం నాకు చాలా గొప్ప విషయంగా అనిపించింది. నా దగ్గరున్న మొత్తంతో పెళ్లి ఘనంగా చేయగలనని మీకు చెబుదామనుకుంటున్నాను. చివరి మాటలను చాలా మెల్లగా, సంకోచంగా పలికింది వసుంధర. మనోరమ చిన్నగా నవ్వింది. మీ అనుభవాలను విని కూడా మీ అమ్మాయి ధైర్యంగా, ఇష్టంగా ఈ పెళ్లికి సుముఖంగా ఉండటం గొప్ప విషయం. మీరు ఒక్కరుగా ఇంటి బాధ్యతలు నిర్వర్తించగలిగారంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. మా వారు 1-2 సంవత్సరాలు మా వాడు నిలకడగా ఉన్న తర్వాతనే పెళ్లి విషయం ఆలోచిద్దాం అనుకున్నారు. కానీ నేను నిన్న మహిమను చూశాక, తన మాటలు విన్నాక వెంటనే పెళ్లికి అంగీకరించినా పర్వాలేదు, మంచిదేననే నిర్ణయానికి వచ్చాను. మా వారికి చెప్పి ఒప్పిస్తాను. అదంత ముఖ్యమైన విషయం కాదు. కానీ నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలి. ఆ తర్వాత అందరం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం అంటూ ఉండగానే లోపల నుంచి వచ్చిన వంట చేసే మునుస్వామి, అమ్మా అందరికీ కాఫీ, టీ ఏం తీసుకురమ్మంటారు అని అడిగాడు. స్వామి, ఏదైనా టిఫిన్ కూడా చేయాలి, ఆ తర్వాతనే టీ అని మనోరమ చెప్పగానే మహిమ లేచి నిలబడి నేను చేస్తానండి అంది. మేడం మీరెందుకు, నేను చేస్తానుగా అని అతను అన్నాడు. కానీ మనోరమ అతనితో పర్వాలేదు చేయనిద్దాం అని, వెళ్ళు మహిమ, నీకేం కావాలన్నా స్వామి చూపిస్తాడు, నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి అని మహిమతో చెప్పింది. మహిమ తల ఊపి స్వామితో వంటగది వైపు వెళ్ళింది. మా మహిమకు పకోడీ చేయటమే వచ్చు, సులువుగా అయిపోతుంది కూడా కదా, అదే చేస్తుందనుకుంటా అంది నవ్వుతూ. అవును, మీరేదో చెప్తానన్నారు అడిగింది మనోరమని. ఏం లేదు, మా అబ్బాయి గురించే నేను నాకు తోచిన అభిప్రాయాలు చెప్దామని, అంతే. మహిమను రానివ్వండి, తింటూ చెప్పుకుందాం అంది. ఒక్క క్షణం ఆగి మళ్ళీ మనోరమ ఆమెతో చెప్పింది, ఈలోపుగా మనం అలా మొక్కల మధ్య తిరిగి ఇల్లు చూసొద్దాం రండి. వసుంధర కూడా లేచి నిలబడి ఆమె వెనుక వెళ్ళింది. అలా తిరుగుతూ ఉండగానే మనోరమ కొన్ని సంగతులు కాలక్షేపం కబుర్లలో చెప్పింది. నిజం చెప్పాలంటే ప్రభుత్వంలో అధికారిక హోదా అయిన ఉద్యోగం చేస్తున్నారే కానీ మాకు ఆస్తిపాస్తులు ఏమీ లేవండి. రిటైర్ అయ్యేలోపుగా ఉండటానికి చిన్న ఇల్లు కొనుగోలు చేయాలనే ఉద్దేశం ఉంది. అలాగే ఏదైనా చిన్న వ్యాపారం కూడా చూసుకోవాలి. వ్యాపకంగానూ ఆధారంగానూ ఉంటుందని. అంటే మీకు అర్థమైందనుకుంటాను. మాది మామూలు మధ్యతరగతేనని. నిజాయితీగా ఉద్యోగ ధర్మం నిర్వర్తించే వాళ్ళకి ఆత్మసంతృప్తి తప్ప పెద్దగా ఆస్తిపాస్తులు ఉండవనే విషయం మీకు తెలిసి ఉంటుంది.
పెద్దల ద్వారా కూడా మాకు పెద్దగా ఆస్తులేమీ రాలేదు. అందుకనే నేను మీకు సలహాగా చెప్పేది ఏమిటంటే, పెళ్ళిని ఘనంగా చేయాలనే ఆలోచన వద్దని, పిల్లల ఇష్ట ప్రకారం ఎలా చేయాలో తర్వాత అందరం కలిసి ఆలోచన చేయొచ్చని నా ఉద్దేశం. మనోరమ మాటల్ని అంగీకరిస్తున్నట్లుగా వసుంధర కూడా తల ఊపింది. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.